మీరు వెళ్ళి షాపింగ్ చేశారు కదా, ఎందుకు మరి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, అలా మీకు నచ్చనప్పుడు ఎందుకు షాపింగ్ చేశారు అని కూడా అడుగుతున్నారు. అయితే డైరెక్ట్ గా ఇన్స్టా అకౌంట్ ని వాళ్ళు స్పామ్ అని ఏదేదో వాళ్ళ ఛానల్లో వాళ్ళ అకౌంట్ పైన పెట్టేసి నా ఫోటో పెట్టి స్ప్రెడ్ చేశారనమాట. వాళ్ళు ఏమైనా మీకు పిలిచి మీకు షాపింగ్ చేయమని చెప్పారా, మీరు ఎందుకు వాళ్ళు మోసం చేశారు అని చెప్పి వాళ్ళ గురించి అలా మాట్లాడు. వీటన్నిటికీ ఈ నెగిటివ్ కామెంట్స్ అన్నింటికి సమాధానం చెప్పడానికే నేను మీ ముందుకు అయితే వచ్చాను. సో లేడీస్ కు ఉండాల్సిన భయాలు వాళ్ళకు ఉంటాయి. నేను అక్కడ షాపింగ్ చేయడానికి రీజన్ అయితే అది. మొత్తం 5000 ఆ శారీ ప్రైస్ పడుతుంది. ఇది ఎంతవరకు వర్త్? తప్పనిసరి పరిస్థితుల్లో అది కూడా నేను ఆ శారీ మనం ఫోటోలో వీడియోలో చూస్తే ఒకలా ఉంది, కంప్లీట్ పట్టులాగా. అక్కడికి వెళ్ళాక చూస్తే అస్సలు బాగాలేదు. ఎప్పుడైనా అడిగేటప్పుడు కొంచెం మర్యాదగా పద్ధతిగా కామెంట్స్ లో అడిగితే బాగుంటది. అంతేగాని ఏదో మేము మోసం చేసేస్తున్నట్టు, మేము దోపిడీ చేసేస్తున్నట్టు, దారుణాలు చేసేస్తున్నట్టు దయచేసి మాట్లాడు. దారుణమైన షాపింగ్ నేను నా లైఫ్లో షేర్ చేసే వీడియోస్లో నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అది క్రాస్ చేసి డబ్బుల కోసం ఫేక్ రివ్యూస్ ఇచ్చే ఛానల్ అయితే మనది కాదు. నా ఇన్స్టా అకౌంట్ని వాళ్ళు ఫేక్ అని, స్కామ్ అని, స్పామ్ అని ఏదేదో వాళ్ళ ఛానల్లో వాళ్ళ అకౌంట్ పైన పెట్టేసి నా ఫోటో పెట్టి స్ప్రెడ్ చేశారనమాట. మనకి ఆర్యా కలెక్షన్స్ పేజే కనిపించట్లేదు అనమాట. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈరోజు నేను మీతో ఎప్పుడు మీతో నాకు తెలిసిన కలెక్షన్ గురించో లేదంటే నాకు సంబంధించిన లైఫ్ స్టైల్ బ్లాగ్ గురించో మీతో షేర్ చేసుకునేదాన్ని. బట్ ఈరోజు మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పడానికి అయితే ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. కాసే చెట్టుకు దెబ్బలు అంటారు, అది మనకి ఎంతవరకు నిజం అనేది అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలీదు. సో ఈరోజు నాకు అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. దానికి సంబంధించి మీరందరూ చేసిన కామెంట్స్ గురించి ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. మీ కామెంట్స్కి ఈరోజు నేను ఆన్సర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వకపోతే నేనేదో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికే ఈ ఛానల్ని స్టార్ట్ చేశానేమో అన్న డౌట్ చాలా మందికి అయితే వస్తుంది. సో విషయానికి వచ్చేస్తున్నాను. నేను ఆర్యా కలెక్షన్స్కి సంబంధించి ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఆ వీడియోలో నాకు అనిపించిన ఒక రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేనేమి పెయిడ్ రివ్యూస్ చేయట్లేదు. అలా అని చెప్పి ఏదో ఒక మంచి స్టోర్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడానికి కూడా ఇక్కడ నేను ఛానల్ స్టార్ట్ చేయలేదన్నమాట. సో మీరు ఇంతకుముందు చూసినట్టయితే కనుక ఆర్యా కలెక్షన్స్కి సంబంధించి నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను. సో ఆ వీడియో షేర్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఆ స్టోర్ కలెక్షన్కి నేను కూడా ఒక ఫాలోవర్ అనమాట. అక్కడ కలెక్షన్ అది బాగుంది అని చెప్పేసి నేను కూడా అక్కడ వాళ్ళని ఫాలో చేసి డైరెక్ట్గా వెళ్ళి సీమంతం, మా మరదలు సీమంతం షాపింగ్ అంతా అక్కడ చేద్దామని చెప్పి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అక్కడ షాపింగ్కి అయితే వెళ్ళాను. దానికి సంబంధించి ఒక వీడియో కూడా నేను షేర్ చేశాను. అక్కడికి వెళ్ళేటప్పుడు నా ఎక్సైట్మెంట్ చూస్తే వీడియోలో మీకు అర్థమవుతుంది. ఈ స్టోర్కి సంబంధించి నేను ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను, నేను ఒక మంచి కలెక్షన్ని పర్చేస్ చేయడానికి వెళ్తున్నాను అన్న ఎక్సైట్మెంట్ అయితే నాలో కూడా ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదేమీ లేదనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి ఆన్లైన్లో చూపించిన కలెక్షన్ ఏది కూడా అక్కడ అవైలబుల్గా లేదు. నేను ఏ వీడియో చూపించి ఇది ఉందా అని అడిగినా వాళ్ళు కలెక్షన్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టాక్ అన్నా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అన్ని వేళలా మనం అడిగినవి, మనం కోరినవి వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఉండాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఆ స్టోర్కి వెళ్లే ముందు కూడా నేను వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి వీడియోస్ పెట్టి ఇవి నాకు కావాల్సిన కలెక్షన్ అని చెప్పేటప్పుడు ఇవి స్టాక్లో ఉన్నాయా లేదా అని కూడా నేను వాళ్ళకి మెసేజ్ చేసి అడిగాను అనమాట. సో అది కూడా వాళ్ళు ఓకే ఉన్నాయి మీరు రండి అని చెప్పి మనల్ని రప్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవి లేవని చెప్పేశారు. అసలు నాకైతే షాకింగ్గా అనిపించింది అనమాట. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఉన్న కొద్ది కలెక్షన్స్లో కూడా ఫస్ట్ థింగ్ క్వాలిటీ బాగాలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం అడిగినవి ఏవి కూడా లేవు. అండ్ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి. తక్కువ ప్రైస్ లో వాళ్ళు ఏదైతే వీడియో పెట్టారో ఆ కలెక్షన్ కంప్లీట్ గా వాళ్ళ దగ్గర లేదు. అండ్ మనకు అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా ఎక్కువ ప్రైస్ లో ఉంది. ఇవేవి వాళ్ళు వీడియోలో షేర్ చేయట్లేదు. నేను లిటరల్ గా చూసాను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో 3500 కి పెట్టిన సారీ అక్కడ మనకి 5500 ఉందన్నమాట. అన్ని కూడా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మామూలుగా అయితే మనం లోకల్లో స్టోర్కి వెళ్తే మనకు నచ్చినవి దొరకకపోతే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. కానీ నేను
హైదరాబాద్ వెళ్ళిందే ఆల్మోస్ట్ ఈ షాపింగ్ కోసం వెళ్ళాము. తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడికి వెళ్దామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి కూడా ఇది హైదరాబాద్ నుంచి చాలా లాంగ్ అన్నమాట. లైక్ ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్లాల్సి వచ్చింది. 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ స్టాక్ అయితే ఏది లేదు. మేము పోనీ నేను వాళ్ళకి అప్డేట్ ఏది కనుక్కోలేదా అనుకోవడానికి లేదు. నేను ముందు రోజే వాళ్ళకి కాల్ చేసి అప్డేట్ అంతా కూడా నేను తీసుకున్నాను అనమాట. నాకు ఈ కలెక్షన్ కావాలి, ఇది అవైలబుల్ గా ఉందా, ఇది అవైలబుల్ గా ఉందా అన్ని వాళ్ళతో క్లియర్ గా నేను అడిగిన తర్వాత మాత్రమే నేను వాళ్ళ స్టోర్ కి వెళ్ళాను. అండ్ నాకైతే చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. అండ్ ఇంకొంతమంది కామెంట్ చేశారు, మీరు వెళ్ళారు కదా, మేము వీడియోలో చూసాం, అక్కడ షాపింగ్ కూడా చేశారన్నారు, మరి ఎందుకు వాళ్ళ గురించి నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అని అడిగారు. సో మనకి ఇన్స్టాలో నేను ఈ రీల్ వీడియో షేర్ చేసేటప్పుడు లైక్ ఒక 3000 or 2000 కామెంట్స్ ఎన్నో వచ్చాయి. అన్ని కామెంట్స్ లో మన గురించి మీరు ఎందుకు ఇలా చేశారు అని క్వశ్చన్ చేసేవాళ్ళు కానీ 10% మాత్రమే. 90% ఆఫ్ కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, నిజమే మేడం, మేము కూడా మోసపోయాము, వీళ్ళ గురించి ఎలా బయట పెట్టాలని ఆలోచిస్తున్నాము, కానీ మాకు అస్సలు కుదరలేదు, కనీసం మీరన్నా వీళ్ళు చేస్తున్న ఈ ఫేక్ బిజినెస్ ని అంతటిని కూడా మీరైనా సరే బయటకు పెట్టారు, ఇలాంటి దగ్గర మేము కామెంట్ చేస్తే అట్లీస్ట్ మీ చూసే వాళ్ళకి మీరు ఎంత కరెక్ట్ గా చేశారో, ఎంత జెన్యున్ గా చేశారు అనేది అందరికీ తెలుస్తుంది అని చెప్పి 90% ఆఫ్ ది కామెంట్స్ ఇలా వచ్చాయి. కావాలంటే నేను కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఇక్కడ తీసి పెడతాను, చూడండి. సో ఇంకొంతమంది మాత్రం మీరు వెళ్ళి షాపింగ్ చేశారు కదా, ఎందుకు మరి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, అలా మీకు నచ్చనప్పుడు ఎందుకు షాపింగ్ చేశారు అని కూడా అడుగుతున్నారు. ఈ రోజు వీటన్నిటికీ, ఈ నెగిటివ్ కామెంట్స్ అన్నింటికి సమాధానం చెప్పడానికే నేను మీ ముందుకైతే వచ్చాను. అసలు ఏం జరిగింది అంటే, నేను షాపింగ్ కోసం అంత దూరం వెళ్ళాను. వెళ్ళేటప్పుడు 50 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ సింగిల్ గా వెళ్ళలేము. వెళ్ళేటప్పుడు మనకి ఎవరో ఒకరు మన ఫ్యామిలీ తోడు ఉండాలి. సో అలా తోడు నాతో పాటు ఒక 4-5 మెంబర్స్ మేము అందరం కలిసి వెళ్ళాం. డైరెక్ట్ గా వెళ్ళలేము, ఎందుకంటే అదే రోడ్డు మీద జంక్షన్ లోనో లేదు స్టోర్. అది గౌరెల్లా అని చెప్పేసి ఏదో ఊరు పేరు చెప్పారు, చాలా దూరం ఉంది. మేము ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాం అనమాట. సో దానికి ఛార్జ్ మేము 2500 రూపీస్ పే చేసి అక్కడికైతే వెళ్ళాం. అది కూడా మనకి క్యాబ్ అంటే నార్మల్ క్యాబ్స్ కాదు, జూమ్ కార్ అనమాట. క్యాబ్ లో మనం వెళ్ళాలనుకుంటే వాళ్ళు 8000 రూపీస్ ఛార్జ్ చేస్తామన్నారు, ఎందుకంటే అది 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి. అదే మనం రెంటల్ క్యాబ్ మేము తీసుకున్నాం అనమాట. మేమే క్యాబ్ తీసుకుని మేమే డ్రైవ్ చేసుకుని వెళ్ళాం కాబట్టి మాకు దీని రెంట్ 2500 పడింది అనమాట. సో ఇంత ఛార్జ్ చేసి అంత దూరం వెళ్ళిన తర్వాత నా మాటని గౌరవించి మా వారు కానీ నా ఫ్యామిలీ కానీ నన్ను తీసుకుని అంత దూరం వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ చెయ్యకపోతే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటుందా? నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఎక్కడికైనా అడిగితే వాళ్ళు తీసుకెళ్తారా? సో లేడీస్కి ఉండాల్సిన భయాలు వాళ్ళకు ఉంటాయి. నేను ఈ పాయింట్ ఆలోచించి నెక్స్ట్ టైం ఎప్పుడు మాట పడకూడదు అన్న ఉద్దేశంతో నేను అక్కడ షాపింగ్ చేయడానికి రీజన్ అయితే అది. అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత ఓకే, ఇంత దూరం వచ్చినందుకు పోనీ ఏదో ఒకటి కొనిందిలే కాబట్టి పర్వాలేదు, అయితే మన ఖర్చు పెట్టింది వేస్ట్ కాలేదు అన్న ఆలోచనలో ఉంటారు. ఫస్ట్ రీజన్ ఇది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, ఎంత నాకు వాళ్ళు ఫీల్ అవుతారన్నా సరే నాకు నచ్చంది అయితే నేను అస్సలు తీసుకోలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సేవ్ చేసి పెట్టుకున్న వీడియోస్లో ఒక 20 ఎన్నో వీడియోస్ ఉంటే అందులో నాకు ఆ 20 కలెక్షన్లో ఒక్కటి మాత్రమే అక్కడ అవైలబిలిటీ ఉంది. ఒక్కటే, ఆ ఒక్క శారీయే వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. సో ఆ శారీలో కూడా 2-3 కలర్స్ వాళ్ళు పెట్టారు, కానీ ఆ కలర్స్ కూడా అవైలబిలిటీ లేదు. కానీ ఆ ఒక్క కలర్ ఉన్న ఒక్క కలరే మాకు కావాల్సినవి 3 సారీస్ అనమాట. సేమ్ కలర్ లో 3 సారీస్ సేమ్ ఒకేలాంటివి తీసుకున్నాను. మా మరదల సీమంత కోసం మా అక్క వాళ్ళకి నాకు కలిపి 3 సారీస్ ఒకే కలర్ లో ఒకేలాంటివి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మేము డిఫరెంట్ కలర్స్ అలా కట్టుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ కలెక్షనే అవైలబుల్ గా లేదు. సో అంత దూరం వెళ్ళిన తర్వాత నా ఒక్కదాని కోసం సారీ తీసుకుంటే నా సారీ కాస్ట్ 2500 ప్లస్ నేను క్యాబ్ చార్జెస్ 2500, మొత్తం 5000 ఆ సారీ ప్రైస్ పడుతుంది. ఇది ఎంతవరకు వర్త్? అలా అని చెప్పి కంప్లీట్ గా తీసుకోకుండా వస్తే ఈ 2500 పూర్తిగా వాల్యూ లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి నేను చూసిన అన్ని కలెక్షన్స్ లో ఈ కలెక్షన్ ఒక్కటైనా ఉంది అని సంతోషించి తృప్తిపడి అక్కడ ఏదో షాపింగ్ చేశాను. సో సెకండ్ రీజన్ ఇదనమాట. మా అక్క వాళ్ళకి నాకు ముగ్గురం షాపింగ్ చేసామంటే అప్పుడు ఆ శారీ ప్రైస్ ఈ క్యాబ్ చార్జెస్ 2500 డివైడ్ అయ్యి 800 యాడ్ అయితే మా చీర కాస్ట్ 3000 పడింది మనిషికి.
క్యాబ్ ఛార్జెస్తో కలిపి. సో కొంత రీజనబుల్ అనిపించి ఇక్కడి నుంచి ఉట్టి చేతులతో ఖాళీ చేతులతో వెళ్ళటం ఇష్టం లేక నేనైతే అది పర్చేస్ చేసి వెళ్ళాను అనమాట. అంటే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, అది కూడా నేను ఆ శారీ మనం ఫోటోలో వీడియోలో చూస్తే ఒకలా ఉంది కంప్లీట్ పట్టులాగా, అక్కడికి వెళ్ళాక చూస్తే అస్సలు బాగాలేదు. అంటే క్వాలిటీ కానీ క్లాత్ కానీ నాకు అసలు నచ్చలేదు. చూడండి, నేను పర్చేస్ చేసిన శారీ అయితే ఇదనమాట. మీకు వీడియోకి ఇంత మంచిగా కనిపిస్తుంది తెలుసా, బయట చూస్తే ఇది చాలా పల్చని మెటీరియల్, చాలా లైట్గా ఏదో నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ చూడండి, పళ్ళు వచ్చేస్తే ఇది పళ్ళు అనమాట. ఈ పళ్ళు కూడా నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే ఈ బ్రొకేడ్ పళ్ళు అంటే మనకి మంచి కాస్ట్లీ శారీకి ఉన్నట్టుగా అయితే లేదు. సో ఇది సారీ అనమాట. మనకి ఏదో ఒకటి ఇంత దూరం వచ్చాను ఉట్టి చేతులతో ఖాళీగా వెళ్లకుండా ఏదో ఒకటి పర్చేస్ చేసి వెళ్దాము అని చెప్పి ఈ శారీనే 3 పీసులు తీసుకున్నాను అనమాట. 3 సారీస్, సేమ్ సారీ 3 పీసెస్ తీసుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇంకా మా మరదలకి సీమంతం సారీ కూడా తీసేద్దాం అనుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక వాళ్ళ కలెక్షన్ చూసి ఒక నమస్కారం పెట్టేశాను నేను. బాబు, ఈ కలెక్షన్లో మేమేదో ఒకటి మేము పోనీ ఆడియన్స్లో ఉంటాము, మా మరదలు మాత్రం సీమంతం పెళ్లి కూతురు కదా, సో తన సారీ మంచిగా కనిపించాలి అలా అని చెప్పి 5,000, 6,000, 7,000 తగలేసి నేను వర్త్లెస్ సారీస్ తీసుకోలేను అని చెప్పి తన కోసం అక్కడ షాపింగ్ చెయ్యకుండా ఇక్కడ మేము షాపింగ్ చేసి వెళ్ళామన్నమాట. సో ఇది కాబట్టి ఏదైనా మీకు ఒక డౌట్ ఉండేటప్పుడు కొంచెం పద్ధతిగా అడగండి, క్లియర్గా మేము కూడా ఆన్సర్ చేస్తాము. ఆల్మోస్ట్ కామెంట్స్ అన్నింటికీ నేను రిప్లై ఇస్తూనే ఉంటాను, ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో ఇంత దారుణమైన షాపింగ్ నేను నా లైఫ్లో చేయలేదు. అంత దూరం వెళ్ళి షాపింగ్ చేయడమే కష్టం అనుకుంటే అది కూడా ఇలాంటి వర్త్లెస్ షాపింగ్ని చేయాల్సి వచ్చింది. సో ఇదన్నమాట. వీడియోస్ చేసే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా కామెంట్స్ ఇవ్వండి. మేము ఎవరిని కూడా అనవసరంగా వాళ్ళని నెగిటివ్గా చూపించడానికి ఇక్కడైతే మేము లేము. అండ్ ఇంకొక విషయం, పెయిడ్ కొలాబరేషన్స్లో లేని క్వాలిటీ ఉంది అని చెప్పడానికి కూడా ఇక్కడ ఖచ్చితంగా మేము లేము. రెండు కూడా కరెక్ట్ కాదు. అలా నేనైతే ఖచ్చితంగా షేర్ చేయను. ఒకవేళ పెయిడ్ కొలాబరేషన్ అయినా కూడా అక్కడ వర్త్ లేకపోతే దాని క్వాలిటీని నేను మెన్షన్ చేస్తాను తప్ప ఇక్కడ ప్రైస్ రీజనబుల్ అని ఎప్పుడు నేను మెన్షన్ చేయను. షేర్ చేసే వీడియోస్లో నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అది క్రాస్ చేసి డబ్బుల కోసం ఫేక్ రివ్యూస్ ఇచ్చే ఛానల్ అయితే మనది కాదు. కాబట్టి కొంచెం ఆలోచించండి. అండ్ వాళ్ళు ఎంత దారుణంగా ఈ రివ్యూ నేను ఇలా షేర్ చేసి జనాల నుంచి కొంత నెగిటివిటీ తీసుకుంటే, అండ్ వాళ్ళైతే డైరెక్ట్గా నా ఇన్స్టా అకౌంట్ని వాళ్ళు ఫేక్ అని, స్కామ్ అని, స్పామ్ అని ఏదేదో వాళ్ళ ఛానల్లో వాళ్ళ అకౌంట్ పైన పెట్టేసి నా ఫోటో పెట్టి స్ప్రెడ్ చేశారనమాట. సో చాలామంది, అది నేను చూడలేదు కానీ చాలామంది మన ఫాలోవర్సే వాళ్ళు నాకు కామెంట్స్లో పెట్టారు, అక్క మీ ఫోటో పెట్టి వాళ్ళు ఇలాగా స్పామ్ అలర్ట్ అని చెప్పేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు అక్క నెగిటివ్ రివ్యూని, కొంచెం చూడండి అని చెప్పేసి. సో జెన్యూన్గా నేను రివ్యూ షేర్ చేసేటప్పుడు నేనైతే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనకి ఆర్యా కలెక్షన్స్ పేజే కనిపించట్లేదు అనమాట. మళ్ళీ వాళ్ళు ఏం చేశారో ఏంటో కూడా తెలీదు. వేరే పేరుతో కూడా మార్చుకొని, వాళ్ళు పేరు మార్చుకొని వేరే పేరుతో మళ్ళీ జనాల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు వాళ్ళకున్న ఫాలోవర్స్ని చూసి మీరు కలెక్షన్ షాపింగ్ చేయడానికి రెడీ అయిపోవద్దు. ఆ ఫాలోయింగ్ వెనకాల వచ్చే కామెంట్స్ చూడండి. ప్రతి పోస్ట్కి వాళ్ళు అసలు కామెంట్స్ ఆఫ్ చేశారా, కామెంట్స్ ఆన్ చేశారా? కామెంట్స్ ఆఫ్ చేశారంటే మనం ఏదో డౌట్ పడాల్సిన విషయం. కామెంట్స్ ఆన్లో ఉన్నాయి అంటే ఆ కామెంట్స్ పాజిటివా నెగిటివా అనేది గమనించండి. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మీరు ఒక ఒపీనియన్కి రండి. ఓకే, ఈ పేజ్ని మనం నమ్మచ్చు, లేదంటే ఈ ఛానల్ని మనం నమ్మచ్చు అనే ఒపీనియన్కి అప్పుడు మాత్రమే రండి. అలా వచ్చిన తర్వాత మాత్రమే ఒకసారి ఒక ట్రయల్ షాపింగ్ చేసేటప్పుడు ఒక 500-600 రూపీస్తో ఆన్లైన్ షాపింగ్ చేయండి. ఆ తర్వాత అది ఓకే అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఫిజికల్ స్టోర్కి వెళ్ళండి. ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. అండ్ చాలామంది మనకు కూడా అలాగే కామెంట్స్ పెట్టారు, మీరు వాళ్ళు ఏమైనా మీకు పిలిచి మీకు షాపింగ్ చేయమని చెప్పారా, మీరు ఎందుకు వాళ్ళు మోసం చేశారు అని చెప్పి వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. నేను ఎక్కడ కూడా ఏ పాయింట్లో కూడా మోసపోవద్దు అన్నాను తప్ప మోసం చేశారు అనలేదు.
ఇది కావాలనుకుంటే మీరు మన ఇన్స్టాలో కానీ మన ఛానల్లో కానీ ఒకసారి చూడొచ్చు. మోసపోయాను అన్నాను అంటే వాళ్ళ మాటలు నమ్మి నేను వెళ్ళి అక్కడ నేనే మోసపోయాను తప్ప వాళ్ళు మోసం చేశారు అని అనలేదు. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అది క్లియర్గా కనుక్కోకుండా మనం వెళ్ళి ఏదైనా ఇబ్బందుల్లో పడినా లేదంటే మనం వెళ్ళి మన డబ్బులు నష్టపోయినా మనం మోసపోయినట్టే తప్ప వాళ్ళు మోసం చేశారు అని కాదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మన పని మనం చేసేటప్పుడు 4 రకాలుగా ఆలోచించి అన్నీ ముందు వెనక కరెక్టా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా చూడండి. అండ్ ఈ కామెంట్స్లోనే నేను తెలుసుకున్న విషయం అనమాట. అది ఎప్పుడు కూడా మనం ఫాలోవర్స్ని చూసి వెళ్ళొద్దు, కామెంట్స్ని చదవండి. కామెంట్స్ని చదివిన తర్వాత మాత్రమే ఒక డెసిషన్కి ఒక ఒపీనియన్కి వచ్చి అక్కడ షాపింగ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు తీసుకోండి. అండ్ చాలామంది పెట్టిన కామెంట్స్లో ఏమున్నాయంటే నేను అసలు ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ చేయడం కోసం డబ్బులు పే చేశాను, వాళ్ళ నుంచి మనకు అసలు కలెక్షనే ఇంతవరకు, వాళ్ళ నుంచి మనకి పార్సల్ కూడా ఇంతవరకు రాలేదు, మేము ఆ విధంగా కూడా ఆర్యా కలెక్షన్స్లో మోసపోయాము అని కూడా చెప్పారు. ఇంకొంతమంది మాకు కలెక్షన్ అయితే వాళ్ళు పంపించారు పార్సల్, కానీ క్వాలిటీ అస్సలు బాగాలేదు అని చెప్పారు. సో ఇలా అనమాట. నాకు వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అలాగే వాళ్ళ వైపు నుంచి వచ్చిన పాజిటివ్ కామెంట్స్ని కూడా యాడ్ చేస్తాను. సో చూడండి, ఏదేమైనా సరే కామెంట్స్ పెట్టేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు కాస్త అలర్ట్గా ఉండి షాపింగ్ చేయండి. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ని మరీ కాస్త ఇబ్బంది పెట్టేలా దయచేసి కామెంట్స్ పెట్టద్దు. సో ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ సారీ మొత్తానికి ఎలా తీసుకున్నాం, కానీ మొత్తానికి మేము ముగ్గురం కలిసి, అక్క వాళ్ళు నేను అందరం కలిసి ఒకేలాగా శారీస్ అవి కట్టుకొని మేము సీమంతం అయితే చేసామన్నమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు సీమంతం వీడియో ఎప్పుడు షేర్ చేస్తారు అక్క అని చెప్పేసి. సీమంతం వీడియో కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ అందులో మా మరదలకి మేము ఒక చిన్న సర్ప్రైజ్గా ఒక సాంగ్ అనేది మేము కూర్చి తన కోసం పాడిన సాంగ్ ఒకటి ఉందన్నమాట. ఆ సాంగ్ చూసి కూడా తను చాలా హ్యాపీ అయింది. సో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ సీమంతం వ్లాగ్లో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో కంటెంట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది వాళ్ళ వీడియో అయితే. మరొక మంచి వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లక్కీ లేడీస్ వరల్డ్. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో సీమంతం వ్లాగ్స్ కూడా షేర్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.